హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్ పాన్ ఇండియా లెవెల్ ఐడెంటిటీకి ఎదిగే క్రమంలోనే అనదర్ ఇండస్ట్రీ స్టార్ హీరోస్ కి ఝలక్ ఇవ్వటం స్టార్ట్ చేశాడు డార్లింగ్. బాలీవుడ్ 3 ఖాన్స్ లో ఇద్దరైన కండల వీరుడు కింగ్ ఖాన్ కి తన సత్తా ఏంటో చూపించిన రెబల్ స్టార్ నెక్స్ట్ కోలీవుడ్ బిగ్గెస్ట్ హీరో దళపతి విజయ్ తో ఢీ కొట్టబోతున్నాడు. అప్పుడు షారుఖ్ ఖాన్ పై నెగ్గిన ప్రభాస్ ఇప్పుడు విజయ్ పై విజయ్ బావుట ఎగరేస్తాడా? డార్లింగ్ ప్రభాస్ ఓన్ ఇండస్ట్రీ కలీగ్స్ తో పోటీ పడితే ఏం మజా వస్తుందనుకున్నాడో ఏమో, ఏకంగా పొరుగు ఇండస్ట్రీ స్టార్ హీరోస్ తో కయ్యానికి కాలు దూతున్నాడు. పాన్ ఇండియా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన బాహుబలి నాటి నుండే బాలీవుడ్ స్టార్ హీరోస్ కి చుక్కలు చూపించడం షురూ చేశాడు. 2015లో సల్మాన్ ఖాన్ బజరంగి భాయిజాన్ కి వారం రోజుల ముందు ఎదురెళ్లి కండల వీరుడి 1000 crore టార్గెట్ మిస్ అయ్యేందుకు కారణమయ్యాడు. బాహుబలి భజరంగి సినిమాలకు విజేంద్ర ప్రసాదే రైటర్ కావడం విశేషమైతే వారం గ్యాప్ లో ఈ 2 సినిమాలు రావటం యాదృచ్ఛికం. బాహుబలి సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన తర్వాత డార్లింగ్ రేంజ్ పెరిగింది. భారీ స్థాయిలో క్రేజ్, ఫేమ్, ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. దీంతో సినిమా ఫ్లాప్ అయినా పెట్టుబడి డబ్బులొచ్చేంత క్రేజ్ వచ్చింది. సాహో నుండి ఆదిపురుష్ వరకు ఫ్లాపులు వెంటాడుతున్న వేళ సలార్తో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మూవీ ఢంకీని డైరెక్ట్ గా ఢీకొట్టాడు డార్లింగ్. 2023 చివరిలో జరిగిన ఈ బాక్సాఫీస్ వార్ ని దేశమంతా నార్త్ సౌత్ ఇష్యూగా చూసింది. ఈ రేస్ లో డార్లింగ్ ప్రభాస్ బాక్సాఫీస్ ని రూల్ చేశాడు. అంతేకాదు ఢంకీతో 1000 crore కలెక్షన్స్ తో హ్యాట్రిక్ కొట్టాలని చూసిన షారుఖ్ ఖాన్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈసారి ప్రభాస్ వచ్చే 2026 లో సౌత్ ఇండస్ట్రీలోని మరో స్టార్ హీరోని టార్గెట్ చేస్తున్నాడు. ఈసారి ఇలయ దళపతి విజయ్ జననాయకంతో పోటీకి దిగుతున్నాడు. తమిళనాడు, కేరళలో విజయ్ దే డామినేషన్ కాగా తెలుగు, హిందీలో ప్రభాస్ దే హవా. అయితే దళపతి విజయ్ చివరి సినిమా అనే సింపతితో వస్తున్నాడు. కల్కి తర్వాత పూర్తి విభిన్నమైన, ఇప్పటి వరకు టచ్ చేయని హారర్ కామెడీ జాన్రాలో రాజసాబ్తో బాక్సాఫీస్ వార్ కి రెడీ అవుతున్నాడు డార్లింగ్. మరి ఈసారి ప్రభాస్ దళపతిని ఢీకొట్టి పై చేయి సాధిస్తాడా లేదా చూడాలి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత వెంకటేష్ 2-3 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మీనాక్షి కూడా 2 ఫిల్మ్స్ లోడింగ్ చేస్తోంది. మరి మన భాగ్యం సంగతి ఏంటి? తెలుగులో ఐశ్వర్య రాజేష్ సినిమాలు చేస్తుందా? కోలీవుడ్ కే పరిమితమవుతుందా? ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన ఈ ఫిల్మ్ క్రింజ్ కామెడీతో కితకితలు పెట్టించి మాస్ క్లాస్ ఆడియన్స్ తో క్లాప్స్ కొట్టించుకుంది. 300 కోట్లను వెనకేసుకుంది. వెంకీ, ఐశ్వర్య, మీను మధ్య ఫన్నీ ఇన్సిడెంట్స్, బుల్లిరాజ్ డైలాగులు బాగా పేలాయి. అనిల్ రావిపూడితో పాటు వెంకీ కెరియర్లోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం. వెంకీ నెక్స్ట్ త్రివిక్రమ్, అనిల్ రావిపూడితో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. మీనాక్షి నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు చైతు 24 చేస్తోంది. మరి ఐశ్వర్య రాజేష్ పరిస్థితి ఏంటి? తన నుంచి సినిమా వచ్చి 10 నెలలు అవుతున్నా అమ్మడి ఇప్పుడేం చేస్తోంది? సంక్రాంతికి వస్తున్నాంలో భాగ్యంగా ఐశ్వర్య రాజేష్ తన స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో ఇచ్చిపడేసింది. బావా అంటూ ఓవైపు అమాయకమైన పల్లెటూరి గృహిణిగా, మరోవైపు గడుసు పెళ్లాంగా బాగా ఎంటర్టైన్ చేసింది. కెరియర్ ని పనంగా పెట్టి 4 పిల్లల తల్లిగా కనిపించింది. ఈ సక్సెస్ తో ఐశ్వర్యకు ఆఫర్స్ మాత్రం రావట్లేదు. ఎట్టకేలకు ఈ మధ్య ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐశ్వర్య రాజేష్ నెక్స్ట్ తెలుగు ఫిల్మ్ కి ఓకే చెప్పింది. రీసెంట్ గా ఈ మూవీ పూజ కూడా చేసుకుని రెగ్యులర్ షూటింగ్ కి రెడీగా ఉంది. భరత్ దర్శన్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. శివం భజే సినిమాను నిర్మించిన గంగా ఎంటర్టైన్మెంట్స్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాను నిర్మిస్తోంది. మసూదతో పాటు రీసెంట్ గా హిట్ టాక్ తెచ్చుకున్న ప్రీ వెడ్డింగ్ షో ఫేమ్ తిరువీర్ మరోసారి భాగ్యంతో జోడీగా కనిపించబోతున్నాడు. ఈ ఇద్దరు టక్ జగదీష్ లో జంటగా కనిపించారు. తెలుగులో ఈ నయా ప్రాజెక్ట్ తో పాటు తమిళంలో 3 మూవీస్, కన్నడలో ఉత్తరాఖండ్తో ఎంట్రీ ఇస్తోంది. ఇలయ దళపతి విజయ్ లాస్ట్ మూవీగా చెప్పుకుంటున్న జననాయకన్ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరుగుతుందా? అప్పుడే లాభాలను తెచ్చిపెట్టేస్తుందా? భగవంత్ కేసరిని దళపతి మక్కీ దించేబోతున్నాడా? విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ఈ మూవీ యూజ్ అవుతుందా? రజనీ, కమల్ తర్వాత కోలీవుడ్ ప్రేక్షకులకు అత్యంత ఆరాధించే నటుడు విజయ్. నాట్ ఓన్లీ కోలీవుడ్, ఓవర్సీస్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. అత్యధిక ఫ్యాన్స్ సంఘాలున్న నటుడు కూడా అతడే. అలాంటి హీరో సినిమాలు కాదని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. వచ్చే ఏడాది తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న దళపతి నటనకు గుడ్ బై చెప్పాలి అనుకున్నాడు. జననాయకన్ అతడి చివరి సినిమానే అని పేర్కొంటున్నారు క్రిటిక్స్. అందుకే ఈ సినిమాపై విపరీతమైన హైప్ బజ్ ఉంది. దీన్నే క్యాష్ చేసుకుంటుంది టీం కూడా. ఈ సినిమాకు ఇప్పటికే కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు కోలీవుడ్ సర్కిల్స్ లో గట్టిగానే టాక్. బాలయ్య, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమాలోని ఓ ప్లాట్ తీసుకుని దానికి పొలిటికల్ టచ్ ఇచ్చి జననాయకన్ తెరకెక్కిస్తున్నాడు హెచ్ వినోద్. అయితే బాలయ్య సినిమాలోని కొన్ని సీన్లు మక్కీ దించే ఛాన్సులున్నాయన్న టాక్.
కేవీఎన్ ప్రొడక్షన్ అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తుంది. సుమారు 300 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఇక జనవరి 9న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలు పెట్టిందట. ఓటీటీ రైట్స్ 110 నుండి 120 కోట్ల వరకు ప్రముఖ డిజిటల్ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్ విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తుంది జననాయకంటే. తమిళనాడు, కేరళ థియేట్రికల్ రైట్స్ 115 కోట్లు సోల్డ్ అయినట్లు తెలుస్తోంది. అలాగే మొత్తం ఓవర్సీస్ 78 కోట్లు, ఆడియో 35 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. అంటే ఇప్పటి వరకు నియర్లీ 350 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. అంటే బడ్జెట్ డబ్బులు హక్కుల రూపంలో తిరిగొచ్చాయని, ఇక ఇప్పటి నుండి జరిగే డీలింగ్ అంతా లాభాలే అంటుంది. అయితే రైట్స్ అమ్మేయగానే పండుగ కాదని, గత విజయ్ సినిమాల ఈ బొమ్మ థియేటర్లోకి సాఫీగా రాకపోవచ్చని, రాజకీయ ఒత్తిళ్లు ఇతర సమస్యలను అధిగమించి వచ్చినా ప్రజలను మెప్పించగలిగినప్పుడే విజయ్ విజయం సాధించగలడన్నది క్రిటిక్స్ వాదన. మహానటి తప్ప మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ హిట్ అయిన దాఖలా లేవు కీర్తి సురేష్ ఖాతాలో. మిస్ ఇండియా నుండి రఘు తాత వరకు రిజల్ట్స్ తేడా కొట్టాయి. అయినా సరే మరోసారి ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్తో చేతులు కాల్చుకునేందుకు రెడీ అయిందా? మరి ఆ వెబ్ సిరీస్ సంగతి ఏంటి? ఈ ఏడాది వస్తుందా రాదా? భోలా శంకర్ ఆల్ట్రా డిజాస్టర్ తర్వాత థియేటర్ ప్రేక్షకులను పలకరించలేదు కీర్తి సురేష్. కల్కిలో బుజ్జికి వాయిస్ ఇచ్చిన మహానటి ఈ ఏడాది ఓటీటీ ఫిలిం ఉప్పు కప్పు రంగుతో డిజిటల్ ప్లాట్ఫామ్లో సందడి చేస్తుంది. ఇక ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలుగు ప్రాజెక్టు రౌడీ జనార్దన ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక టాలీవుడ్ ప్రేక్షకులు కీర్తి సురేష్ను మిస్ అయినట్లే అనుకుంటున్న టైంలో డబ్బింగ్ ఫిల్మ్తో పలకరించబోతుంది మలయాళ కుట్టే. రివాల్వర్ రీటా అనే లేడీ ఓరియంట్ చిత్రంలో నవంబర్ నెలలో హాయ్ చెప్పబోతుంది. ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ తమిళ ఫిల్మ్ వాయిదా పడుతూ నవంబర్ 28కి జరిగింది. జేకే చంద్రు దర్శకత్వంలో క్రైమ్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. మహానటితో జాతీయ అవార్డును కొల్లగొట్టిన కీర్తి సురేష్ ఆ తర్వాత పలు లేడీ ఓరియంట్ చిత్రాలు, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ, రఘుతాత చిత్రాలు మెరిసిందాయి. కానీ అవి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఎప్పుడో అనౌన్స్ చేసిన అక్క వెబ్ సిరీస్ వచ్చేదెప్పుడో. ఇక తమిళంలో కన్నివీడి, మలయాళంలో తోటం చేస్తుంది మహానటి. దళపతి విజయ్ సన్ జాసన్ సంజయ్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమాకి టైటిల్ ఫిక్స్ అయింది. సంక్రాంతి రేస్లోకి మరో ఫిల్మ్ యాడ్ అయింది. బ్యూటిఫుల్ డీటెయిల్స్ తో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. బాలీవుడ్ ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్మాతగా మారి రూపొందిస్తున్న చిత్రం గుస్తాఖ్ ఇష్క్. విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్ జంటగా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. సంక్రాంతి రేస్లోకి మరో సినిమా దూసుకొచ్చింది. మాస్ జాతరతో ఫ్లాప్ చూసి మాస్ మహారాజ్ ఈసారి ఫక్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో వస్తున్నాడు. భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే డిఫరెంట్ టైటిల్తో పొంగల్కి రాబోతున్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో డింపుల్ హైతి, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్. ఇళయ దళపతి విజయ్ సన్ జాసన్ సంజయ్ దర్శకుడిగా మారబోతున్నాడు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సిగ్మా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. మడాక్ హర్రర్ కామెడీ యూనివర్స్ నుండి వచ్చిన రీసెంట్ ఫిలిం థామా. రష్మిక, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన ఈ హర్రర్ కామెడీ 200 కోట్లను క్రాస్ చేస్తుంది. సో చూసారు కదా, ఇది వాల్టిమోరా మూవీ మిక్స్చర్. నెక్స్ట్ మూవీ మిక్స్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ bye.